కొత్తగా మళ్ళీ ఫ్లోరింగ్ చేయించామండి. అంటే ఫ్లోరింగ్ చేయించినప్పుడు స్లాబ్ వేసినప్పుడు వర్షం కురిసింది, మాకు గుల్లబారిపోయిందని చెప్పి మళ్ళీ ఫ్లోరింగ్ చేయించారు. ఫ్లోరింగ్ చేయించినప్పుడు ఇలా మడుల కింద కట్టారనమాట. మడుల కింద కడితే మొక్కలు వేసుకోవటానికి చాలా బాగుంటుంది కదండి. ఇంకా తడుపుతున్నానండి, అందుకే ఈ గోను సంచులు అవి వేసాము. కొన్ని మొక్కలు అయితే పైనే ఉంచేసాము, మొయ్యలేనివి బ్రౌన్లు అయిపోయినాయి చూడండి. ఇది సపోటా అండి, చెట్టు నిండా పూత పిందే ఉన్నాయండి. చెట్టు నిండా ఉంది చూడండి. అందుకే ఇంక దీన్ని కిందకి దించలేదండి. ఫ్లోరింగ్ చేయించినప్పుడు కూడా ఈ బీమ్ మీద పెట్టామండి అలాగా. ఇది కూడా వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ నేను ఇది అంటుకట్టిన చెట్టు అని ఇది వరకోసారి చెప్పానండి. ఇది ఈ సంవత్సరం చూడండి మాకు పూత వచ్చింది. కరెక్ట్గా పూత వచ్చే టయానికే మేము కలపడం జరిగింది. పూత అంతా రాలిపోయి కొన్ని మాత్రమే మిగిలియండి. దీన్ని కూడా బీమ్ మీద పెట్టాము, మడుల్లోకి మార్చాలన్నమాట అండి. ఇది డ్రాగన్ అండి, చాలా కాయలు కాసింది మాకు. చాలా కొమ్మలు కట్ చేసేసారండి, ముళ్ళు తెగ గుచ్చుకున్నాయి పాపం వాళ్ళకి. మడులు కట్టినప్పుడు చూడండి పైపింగ్ పెట్టారు, ఈ పైపులో నుంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట అండి. నిల్వ ఉండకుండా వాటర్ వచ్చేస్తుంది. ఇది నారింజ, చాలా కాయలు కాస్తుందండి. మన నేల మీద వేసుకున్నట్టుగానే ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది నేల మీద వేసినట్టుగానే కాస్తే ఇంకా కొద్ది రోజులకి తయారైపోద్దండి. పండు రంగు వచ్చాక కోద్దామని చెప్పి ఇంకా పోతుందండి. పిందెలు కూడా ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి, పోతుంది. ఇది బత్తాయి చెట్టు అండి, బత్తాకాయ చెట్టు. ఇంకా కాయలేదండి, ఇది చాలా సంవత్సరాలు అయినట్టే. దానికి బలం సరిపోలేదో మరి ఏమో తెలియదండి. ఇది సీతాఫలం విత్తనాలతో వేసిందేనండి. దీని కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది కూడా మడుల్లో వేద్దామని చెప్పి అలా ఉంచేసాను అనమాట అండి. మడులకి మనం కంపోస్ట్ తయారు చేయడానికండి, వర్మీ కంపోస్ట్ కానీ తయారు చేయడానికి ఆకులు, ఎండిటాకులు అండి, ఎండిన పేడ ఇందులో వేసాను అనమాట అండి. ఇందులోనే తయారు చేస్తాను. ఇక్కడ ఓలు ఉంటుంది కదండి, ఓలు దగ్గర చిన్న రాయి పెట్టి ఈ కంకర వేసానండి ఓల్లోని, అంటే మట్టి అడ్డుపడకుండా ఉండేలాగా. దీని అడుగున ఎండుటాకులు వేసానండి, ఎండుటాకులు వేసాను అడుగున. తర్వాత కూరగాయ తుక్కేసానండి, పశువులు ఎరువు వేసాను. వాటర్ పెట్టినప్పుడు వాటర్ అంతా కిందకు వచ్చేసిందండి. ఇది బకెట్లోకి వచ్చింది, ఇందులోకి వచ్చింది. ఇది మళ్ళీ మొక్కల్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు. దీనిపైన మళ్ళీ ఎండుటాకులు వేసి కూరగాయ తుక్కేస్తాను అన్నమాట. ఈ విధంగా మొత్తం మడులన్నీ మనం నింపుకున్నాక మట్టి వేయించుకుంటామండి. కొత్త మట్టి వేయించుకుని ఆ మట్టిలో ఈ కంపోస్టు, తర్వాత పశువుల ఎరువు అంటే ఇంకా అందులోకి ఎలాగ వచ్చేస్తుంది కదండి. ఇంకా వేపపిండి ఒకటండి, డైకోడర్మా, సూడోమోన్ ఇలాంటి మందులు వాడుతున్నారు కదండి. అవన్నీ కూడా కలిపి పెడదాము మడుల్లోనూ. ఎందుకంటే మళ్ళా తీయటం కుదరదు కదండి, అందుకని ఆ టైప్లో పెడదాం అన్నట్టుగా మట్టి, కొత్త మట్టి వేయించుకుందాం అనుకుంటున్నామండి. కొన్ని మొక్కలు అయితే చూడండి, అదిగో అక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ పెట్టాను. ప్రతిరోజు అక్కడికి వెళ్ళి వాటర్ పోయవలసి వస్తుంది. అదిగోండి అక్కడ పెట్టాను చూడండి. అక్కడి నుంచి తేవాలండి మట్టి, అది పోయించి మడులు రెడీ చేసుకున్నాక అప్పుడు వేసుకుందాం కూరగాయ మొక్కలు. ఇంకెలాగా ఎండలు ముదిరినాయి కదా, ఇప్పుడు వేసినా పని అవ్వదు, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయండి. ఇంకా వర్షాకాలానికే రెడీ చేసుకోవాలండి. ఇప్పటి నుంచి కంపోస్ట్ తయారు చేసుకుని వర్షాకాలానికి మొక్కలు వేసుకునేలాగా రెడీ చేసుకోవాలన్నమాట అండి. పచ్చిమిరపకాయ చెట్టు చాలా కాయలు కాసిందండి, ఇది కోసేసాం. మీరు కూడా అలాగా కొత్తగా ఒకవేళ చేయాలనుకుంటే ఇలా మడులు కట్టుకోండి. డ్రమ్ములో వాటిల్లో వేసామంటే మనకి ఆతనండి,
డ్రమ్ములు అయ్యి ఇదైతే చక్కగా కింద చూడండి క్లీన్ చేసుకుంటాక బాగుంది. మనం ఏమైనా ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటే దాని కింద పెట్టుకోవచ్చు, నీడగా కూడా ఉంటుందండి. ఇది అంటుకట్టిన మొక్కేనండి. ఇది చూడండి 4 సంవత్సరాలు అవుతుందండి వేసి అంటుకట్టాను, నేనే కట్టుకున్నాను. చిగురు వస్తుందండి, మళ్ళీ కాయలు వస్తాయేమో అని ఆశిస్తున్నాను. సరేలేండి, ఇది కొత్తగా ఫస్టే కదా, ఫస్ట్ ఎలాగ నిలబడవు కాయలు. ఉంటానండి, బాయ్.